కమిటీ డైరెక్టర్స్, రైతు సోదరులకు అందరికీ నా నమస్కారం. నా అభిప్రాయం వచ్చేసి రైతులు సాగు చేసే పొలంకు మాత్రమే రైతు బంధు వేయాలని నా కోరిక. ఏఈఓలు ఉన్నారు, ప్రతి మండలంలో ఉన్నారు, వాళ్ళు సర్వే చేసి ఎవరైతే కాసు చేసిండ్రో, ఎవరైతే పొలం దున్ని చేసిండ్రో వాళ్ళకి మాత్రమే వేయాలని నా కోరిక. వీడు ఉన్న పొలాలకు లాట్లు అయినా కప్ప చెట్లు మొలిచిన మనం చేసే సర్వే కానే కాదు. మనం చెప్పడం కన్నా అధికారులు ఉన్నారు, అధికారులు పోయి ప్రతి విలేజ్కు ఒక అధికారి ఉన్నాడు, ఆ అధికారులు పోయి నిర్ణయిస్తే కరెక్ట్గా ఎవరు వీడు భూమి ఉందా, ఈ కాసు చేసిర్రా, ఏం పంట వేసిరంటే ఖచ్చితమైన వాళ్ళు నిర్ణయాలు చేస్తారు. వాళ్ళతో పాటు మనం కూడా సలహా ఇచ్చి వాళ్ళకు కూడా అందించి సాగు చేసిన భూములకు మాత్రమే రైతు బంధు వేయాలి. సబ్సిడీ ఇంతకుముందు ఎట్లున్నాయో అట్లా వేస్తే ఇంకా బెస్ట్ ఉంటుంది రైతులకు. అనవసరమైన గుట్టలకు పొలాలకు వేసి చేయడం అయితే వేస్టే నా అభిప్రాయం కాడికి. 5 ఎకరాలు చాలు. ప్రతి ఇంట్లో కూడా 40 ఎకరాలు ఉన్న 5 మంది చేసుకున్నారు. 5 ఎకరాలు కంపల్సరీ చేసుకున్నారు. ఒక్కరి పేరు మీద 10 ఎకరాలు ఎవరికి లేదు కూడా లేదు. 5 ఎకరాల కాడికి చేసి ఇవన్నీ తీసేసి సబ్సిడీలు ఇవ్వాలి. హార్టికల్చరు, అగ్రికల్చర్ వాటికి సబ్సిడీ ఇస్తే ఇంకా తోటలు బాగా పెట్టుకుంటారు. ఈ బత్తాయి తోటలు, మామిడి తోటలు ఉన్న 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళే తోటలు పెట్టుకున్నారు. ఈ తోటలకు కూడా అవసరం లేదు. ఫస్ట్ పెట్టుబడి ఇచ్చి సబ్సిడీ ఇస్తే చాలు, తర్వాత ఇచ్చే అవసరం లేదు. వానాకాలం చేసిన పంట యాసంగి లేకుంటుంది, యాసంగి చేసింది వానాకాలం లేకుంటుంది, తక్కేస్తారు. ఇది నిర్ణయం చేసేది ఏఈఓలు చేసి ఎవరైతే కాసు చేసిండ్రో వాళ్ళకి ఇస్తే బాగుంటుందని నా నిర్ణయం. ఈ సమావేశానికి వచ్చిన రైతులందరికీ నా ధన్యవాదాలు. టోటల్ ఒకసారి ఎంతమంది అయినారు? ఓకే. ఈ సమావేశానికి మీరందరూ కూడా వచ్చి ఇంకెవరన్నా మాట్లాడతారా? చెప్పండి.